అయితే ఇదే మెథడ్ మీరు మంచి వీడియోలుగా చేయొచ్చు. అంటే మంచి అంటే ఆర్టికల్స్ చదువుతారు కదా! వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి అవి ఒక పిచ్చి గీతలు అనుకుందాం. పిచ్చి పిచ్చి గీతలు కూడా ఒక క్రమ పద్ధతిలో గీస్తే పద్ధతిగా గీస్తే ఎలా ఉంటుంది? వాటికి ఒక గుర్తింపు వస్తుంది. వాటికి ఒక ఆకృతి వస్తుంది. వాటిని కూడా జనం గుర్తిస్తారు. గుర్తింపు ఏర్పడుతుంది కదా! పిచ్చి పిచ్చి గీతలను పిచ్చిగా గీయకుండా ఆ పిచ్చి పిచ్చినే మంచిగా గీస్తే ఎట్లుంటుంది? అవిగా మంచిగా అవుతాయి అప్పుడు. మంచిగా చూసారా? అగో ఆ విధంగా మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ను పాజిటివ్ కంటెంట్‌ను కూడా పిచ్చి పిచ్చి గీతల్లాగా వాటిని కూడా క్రమ పద్ధతిలో గీస్తే ఎలా ఉంటుందో అలా చెప్పండి అనమాట. ఆర్టికల్ వేరే వాళ్ళ చదివిన ఆర్టికల్ చెప్తే వాటికి కూడా గుర్తింపు వస్తుంది. జనంలో మంచి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మీరు చెప్పింది గుర్తిస్తారు జనం. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు చేయరాని పనులు ఉంటాయి కదా! సెక్సు, శృంగారము, కామము ఇవన్నీ మగోడు చేసే పనులన్నారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఉంటున్నది. అది శారీరక అవసరాలుగా తెస్తున్నారు. బూతు అంటున్నారు. కానీ సెక్స్ బూతు కాదు అంటున్నారు. ఒకప్పుడు బూతు అన్నారు, అశ్లీలం అన్నారు, అసభ్యం అన్నారు. కానీ ఇప్పుడు శరీర అవసరాలు శృంగారం అంటున్నారు. అట్లుంటదనమాట. అలాగే ఒకప్పుడు ముండరాలు తల వంచుకొని ఉండాలి ఇంట్లో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ముండలు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. చూసారా? ఒకప్పుడు స్త్రీకి స్వేచ్ఛ లేదన్నారు. కానీ ఇప్పుడు స్త్రీలకు కూడా స్వేచ్ఛ కావాలంటున్నారు. చూసారా? మగవాళ్ళతో సమానంగా వస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు అశ్లీలమైన బట్టలు వేసుకుంటే తప్పిందని ఆడవాళ్ళని గొడవ పెడుతున్నారు. ఒకప్పుడు అది తప్పు ఉండేది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బికినీలు వేసుకుంటారు. తప్పేంటని ఆడవాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే ఏందంటే తప్పు ఎందులో లేదనమాట. తప్పు కాదు. తప్పుగా చేస్తేనే తప్పు తప్ప రైట్‌గా చేస్తే తప్పు అనేది కూడా రైట్ అవుతుంది. తప్పుగా చేస్తే రైట్ అనేది కూడా తప్పు అవుతుంది. తప్పు అనేది తప్పు అవుతుంది. కానీ రైట్‌గా చేస్తే తప్పు అనేది కూడా రైట్ అవుతుంది. అంతే తేడా అనమాట. వాళ్ళు కూడా అన్నీ ఇప్పుడు రైట్ అవుతున్నాయి. చేయరాని పనులు కూడా ఒకప్పుడు తప్పనేవి కూడా ఇప్పుడు రైట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు రైట్‌గా చేస్తున్నారు. తప్పనే పనులను ఇప్పుడు రైట్‌గా చేస్తున్నారు. వాటికి కూడా రైట్స్ ఇస్తున్నారు. రైట్‌గా చేస్తున్నారు. కాబట్టి అది తప్పు కావడం లేదనమాట. ఇలా అన్నమాట. ఒక గుర్తింపు లేని దానికి పిచ్చి పిచ్చి గీతలు, పిచ్చి పిచ్చి వ్యవహారాన్ని పిచ్చి పిచ్చి అనేవాళ్ళు. కానీ అదే పిచ్చి పిచ్చి వ్యవహారం, గుర్తింపు లేని వ్యవహారాలు కూడా ఇప్పుడు గుర్తింపునిచ్చి చేస్తున్నారు. పిచ్చిగా చేయడం లేదు. అదే పిచ్చి పిచ్చిని మంచిగా చేస్తే ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు. చేస్తే ఆ పిచ్చి పిచ్చి దానికి కూడా ఇప్పుడు మంచి అని ఒక గుర్తింపు వస్తుంది. ఇదన్నమాట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. మీరు వేరే వాళ్ళ కంటెంట్‌ని కూడా ఇప్పుడు పాజిటివ్ కంటెంట్ ఉంటుంది కదా! వేరే వాళ్ళ ఆర్టికల్స్ ఇట్లుంటాయి కదా! వాటిని కూడా ఒక పిచ్చి పిచ్చి గీతలు పిచ్చి పిచ్చిగా గీసినాం అనుకుందాం. కర్రబర్ర పిచ్చి చిన్న పిల్లలు గీస్తారు కదా! అలా పిచ్చి పిచ్చిగా గీస్తే అది పిచ్చి గీతలు అంటారు. పిచ్చిగానే గీస్తావు. కానీ అవే గీతలను మంచిగా గీస్తే ఎట్లుంటది రైట్‌గా. ఇప్పుడు మంచి అక్షరాలు, అంకెలు గీస్తే ఎలా ఉంటుంది? అలా పిచ్చి పిచ్చి గీతలను రైట్‌గా గీయండి. అదే పిచ్చి పిచ్చి గీతలను అర్థం లేని పర్థం లేని గీతలను రైట్‌గా గీయండి. రైట్‌గా అలాగే రైట్‌గా గీసినట్టు గీయండి. సేమ్ అట్లనే గీస్తే వాటికి ఒక గుర్తింపు వస్తుంది. రైట్ అనుకుంటారు అప్పుడు. రైట్ అవుతుంది. అట్లా అన్నమాట. వాటికి ఒక గుర్తింపు వస్తుందిగా. ఇలా వేరే వాళ్ళ ఆర్టికల్‌ను కూడా ఒక పిచ్చి పిచ్చిగా గీతలను రైట్‌గా గీస్తే ఎలా ఉంటుందో అలా పిచ్చి పిచ్చిగా ఉన్నదాన్ని రైట్‌గా చెప్తే ఎలా చెప్తారో అలా చెప్పండి. వేరే వాళ్ళ ఆర్టికల్ అద్భుతంగా ఉంటుంది. వినే వాళ్ళకి బాగా గుర్తింపు వస్తుంది. మీకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు పిచ్చోడున్నాడు. పిచ్చి పిచ్చిగా చేస్తాడు కదా! పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అర్థం పర్థం లేకుండా ఎవరినో ఇంద్రగారిని తిడతాడు. ఎవరినో చిరంజీవిని తిడతాడు. అమితాబ్ బచ్చన్ తిడతాడు. ఎవరినో పిచ్చి పిచ్చి మాటలు తిడితే పిచ్చోడు అనుకుంటారు. తెలుగు పిచ్చి పిచ్చిగా తిడతాడు అనుకుంటారు. కానీ ఒక మంచోడుగా తిడతాడు అనుకో. అవి పిచ్చి పిచ్చోడు తిట్టినట్టు మంచోడుగా తిడతాడు అనుకో. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని, చిరంజీవిని, అమితాబ్ బచ్చన్ ఎవరినో తిడతాడు అనుకో. అట్లనే సేమ్ పిచ్చోళ్ళలాగా తిడితే మంచిగా తిడతాడు. అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని విచక్షణలు ఉన్నాయి. కానీ పిచ్చి పిచ్చి మాటలనే తిడతాడు. కానీ విచక్షణతో తిడతాడు. పిచ్చిగా తిడతాడు అనుకో. వాడిని మంచోడు అంటారు తప్ప పిచ్చోడు అనరు కదా! వాని మాటలు కూడా మంచి అని గుర్తింపు వస్తదంట. అట్లా అన్నమాట. పిచ్చి కంటెంట్ కూడా మంచిగా చేస్తే దాన్ని మంచి అనే గుర్తింపు వస్తదనమాట. ఇది న్యూ కంటెంట్ చేయడం అంటే. మీరు ఇప్పుడు చెప్పాను కదా! పిచ్చి పిచ్చి గీతలనేమో పిచ్చి పిచ్చిగా గీస్తాం పేపర్ పెన్ తీసుకొని. ఆ పిచ్చి పిచ్చి రయ్య పిచ్చి పిచ్చి కాగితంలో గీస్తాం కదా! కాగితం మీద పిల్లలు గీస్తారు. అట్లనే మనం గీసినాం అనుకో పిచ్చి అంటారు. ఆ పిచ్చిని కూడా మంచిగా గీస్తే ఎట్లుంటది? అక్షరాలు ఎట్లా గీస్తాం? 1, 2, 3, 4 పద్ధతిగా గీస్తాం కదా! అలా గీయండి ఆ పిచ్చి పిచ్చి గీతలను. విచక్షణతో గీయండి ఆ పిచ్చి పిచ్చి గీతల్ని. గీస్తే వాటికి ఒక గుర్తింపు వస్తది. వాటిని జనం గుర్తిస్తారు. వాటికి గుర్తింపు వస్తది. వాటికి ఒక గుర్తింపు ఏర్పడుతది. ఆ పిచ్చి పిచ్చి గీతలు కూడా పిచ్చిగా గీయటం లేదు. కాబట్టి అవి మంచిగా అవుతున్నాయి. మంచిగా ఏర్పడతాయి. వాటికి మంచి అనే గుర్తింపు వస్తుంది. మంచి దృష్టితో చూస్తారు ఆ పిచ్చి గీతలను కూడా. ఈ విధంగా మీరు మంచిగా ఆర్టికల్స్ కూడా అలాగే చెప్పండి. పిచ్చి పిచ్చి మాటల్ని మనము గుర్తించి పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటలు కూడా రైట్‌గా మాట్లాడితే మంచి వాటిలాగా మాట్లాడితే మంచిగా మాట్లాడితే వాటికి ఒక గుర్తింపు వస్తది. అలా చెప్పండి. ఆర్టికల్స్‌ని వేరే వాళ్ళ ఆర్టికల్‌ని చదివి. లేకపోతే క్రియేట్ చేయాలి. మీరు కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలన్నా ఇలా చేయండి. పిచ్చి పిచ్చిగా గీసే గీతలు పిచ్చి పిచ్చి గీతలను కూడా రైట్‌గా మంచి అక్షరాలను 1, 2, 3, 4 మంచిగా రాస్తే ఎలా ఉంటుందో అలా గీయండి ఆ పిచ్చి పిచ్చి గీతలు. వాటికి గుర్తింపు వస్తుంది. వాటిని జనం గుర్తిస్తారు. వాటిలో కూడా ఒక గుర్తింపు ఏర్పడుతుంది మనకు. అవి గుర్తవుతాయి. అదో గుర్తింపులాగా అయితుంది. దానికి కూడా ఒక గుర్తింపు ఏర్పడుతుందనమాట. అవి కూడా గుర్తయితాయి జనాలకు. అదే న్యూ కంటెంట్ అంటే గదే.